ముంచుకొస్తోన్న వార్దా తుఫాన్ చెన్నైకి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. ఉగ్ర చర్యలు మానుకోకపోతే పాక్ 10 ముక్కలవుతుంది. దాయాది దేశానికి రాజ్నాథ్ వార్నింగ్. డిజిటల్ పేమెంట్ చేయండి, కోటి గెలవండి. త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్. హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా అరెస్ట్. 3 నుంచి బంగారం స్వాధీనం. ముంబై టెస్ట్ లో విజయం ముంగిట భారత్. 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఇంగ్లాండ్. వార్దా తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తోంది. చెన్నై శ్రీహరికోట మధ్య రేపు తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడే ఛాన్స్ ఉంది. రాగల 36 గంటల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ వార్దా తుఫాన్ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వార్దాపై తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. చెన్నైలోని స్థావరంపై శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. 5,000 మందికి సరిపడా నిత్యావసరాలను సిద్ధం చేస్తోంది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే బాధితులకు ఆహార పదార్థాలు అందించేందుకు డేగా ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రబ్బర్ బాట్లతో 30 బృందాల గజ ఈతగాళ్లు, నేవీ హెలికాప్టర్లను రెడీ చేశారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. వార్దా తుఫానుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి మచిలీపట్నం నుంచి అందిస్తారు. రమేష్, వాట్ యు? కళ్యాణ్, వార్దా తుఫాను ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొదలవలేదని మనం చెప్పవచ్చు. రేపు సాయంత్రం తుఫాను తమిళనాడు శ్రీహరికోట మధ్యలో, సూళ్లూరుపేట మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తా ఉంది. వాతావరణ శాఖ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చూసినట్లయితే నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యంత ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలో ఒక మాది వర్షం మాత్రమే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా భారీ తుఫాన్లు ఉన్న సమయంలో 2-3 రోజులకు ముందుగానే మనకు ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కొంత భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. రేపు సాయంత్రం తుఫాను తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసిన ప్రాంతంలో ఎక్కడ వర్షం కనిపించడం లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏమాత్రం ఈ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రకాశం జిల్లాలో కొంత ఒక మోస్తరు ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు, చిత్తూరులో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 10 నుంచి 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి లేటెస్ట్ గా వస్తున్నటువంటి రిపోర్ట్ను మనం చూసినట్లయితే ఇది కొంత బలహీన పడే పరిస్థితి ఉంది. గతంతో 2-3 రోజుల రిపోర్ట్తో పోల్చుకున్నట్లయితే ఈ తుఫాను బలహీన పడుతుంది. అనుకున్నంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా లేదని చెబుతా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేయడంతో పాటు ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప ఈ 4 జిల్లాలకు కూడా ఐఏఎస్ అధికారులను నియమించడం ద్వారా అక్కడ సహాయ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేయడం, కలెక్టర్తో పాటు ఉన్న రెవెన్యూను కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా వాళ్ళందరినీ సన్నద్ధపరిచారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి
ఎటువంటి ఎఫెక్ట్ స్టార్ట్ కాలేదు. పంటల సమయం కావడంతో రేపు తుఫాను తర్వాత వచ్చే వర్షాలు ఎటువంటి నష్టాన్ని కలిగించబోతాయనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుందనేది కొంత తెలుసుకున్న పరిస్థితి. ముందుగా చెబుతున్నట్టు 20-25 సెంటీమీటర్ల స్థాయిలో వర్షం పడే అవకాశం లేని తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ హార్బర్ లో ఉన్నాం. ఇక్కడ 2 రోజుల నుంచి కూడా వేటను పూర్తిగా నిషేధించారు. ఫిషింగ్ బోట్లు అన్ని కూడా హార్బర్ దగ్గరకు చేరుకుని ఉన్నాయి. మత్స్యకారులకు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హార్బర్కి బోట్లని తీసుకొచ్చేశారు. రేపు పరిస్థితి తర్వాత దీనిపై కొంత అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఆ ప్రభుత్వం కూడా మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంపై వేటకు వెళ్లకుండా చూసేందుకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. వారితో సంప్రదింపుల ద్వారా వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం రేపు ఉదయం తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎంత మాత్రం ఉంటుందని మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం వరద తుఫాను ప్రభావం ఇంకా రాష్ట్రంపై పడలేదని మనం చెప్పవచ్చు. బ్యాక్ టు న్యూస్. వార్తా ముప్పుతో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే ఇంతవరకు ఫోర్కాస్ట్ ప్రకారం అది పొన్నేరు చెన్నైకి కింద భాగంలోకి పోతుందని, దానివల్ల మనకు హెవీ రైన్స్ వస్తాయని ఫోర్కాస్ట్ ఇస్తుంది. కాబట్టి హెవీ రైన్స్ వస్తే యూఎస్ తీసుకుంటే దాదాపు 72%, 75% షార్ట్గా 72.3% రైన్ షార్ట్ ఫాల్ ఉంది నెల్లూరు జిల్లా. ఈ యొక్క సైక్లోన్ వల్ల నెల్లూరు జిల్లాకి మంచి వర్షాలు వస్తాయని ఫోర్కాస్ట్ ఉంది. ఆ వర్షాలు వస్తే చక్కగా రైతులందరూ చెరువులన్నీ నిండటం, మనకున్న డ్యాములుగా నిండితే చక్కగా అందరూ పంటలు వేసుకోవడానికి ఉంటుంది. అందువల్ల మంచి వర్షాలు రావాలని అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఈ క్షణాలకైతే వారు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం తగ్గినట్టు ఈ క్షణాలు అంటే మళ్ళీ మీరు ముప్పు లేదని మీరు అంటే 80 to 100 కిలోమీటర్స్ స్పీడ్తో రైన్స్ వస్తాయంటే దాని ఎఫెక్ట్ ఇస్తారు కదా. చెట్లు పడిపోతాయి, హౌసెస్ డ్యామేజ్ అవుతాయి, రోడ్లు కట్ అవుతాయి. ఇప్పుడు మనం నెల్లూరు తీసుకుంటే నెల్లూరు చెరువు పై భాగంలో హెవీ రైన్ పెరిగి వచ్చింది. అక్కడే వచ్చింది. నెల్లూరు టౌన్ ఇటువంటి పోయాయి చెరువుకి పై భాగంలో కాబట్టి ఒక్కసారి వాటర్ మొత్తం చెరువులోకి వచ్చి 3000 క్యూసెక్ల వాటర్ ఎక్స్ట్రా పోయింది. అలాగే మనం ఈ సైక్లోన్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందువల్ల అన్ని విధాల అన్ని చర్యలు జాగ్రత్త తీసుకొని ఉంటే మనకి ఏది వచ్చినా కానీ మనం ఫేస్ చేయడానికి వీలుంటుంది. మీకు అందరూ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి విపత్తులు వచ్చింది అలా వర్క్ చేస్తారు. ఎందుకంటే విద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసింది విశాఖపట్నం మళ్ళా కోరుకోవాలా, రోడ్లన్నీ మామూలు ఉండాలంటే మినిమం 3 months పడతాయన్నారు. ఎందుకంటే జపాన్లోను తర్వాత అమెరికాలోను వీటిలో సైక్లోన్స్ వచ్చినప్పుడు, అలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 6 నెలలు 2 రెక్టిఫై కావాలి. కానీ మనం 6 రోజుల్లో చేసాం విశాఖపట్నం రెక్టిఫికేషన్. దానికి కారణం ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి బస్సులో పడుకొని అన్ని డిపార్ట్మెంట్కి ఎవరు చేయాల్సిన వాళ్ళకి వర్క్ చేయడం వల్ల జరిగింది. ఇప్పుడు కూడా 3 రోజుల నుంచి ఉదయం సాయంకాలం వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా 1 గంట ముందు కూడా టెలికాన్ఫరెన్స్ అయింది. కాబట్టి అన్ని విధాలా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కూడా మినిమం ఉండేటట్టుగా చేస్తామని మీకు అందరూ తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫ్లష్ వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఏరియాస్ అన్ని కూడా వాటర్తో నిండిపోయారు. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నా సార్ మళ్ళీ తీసుకొని ఖచ్చితంగా. అందుకనే పోయినసారి జేసీబీలు ఎత్తుక్కున్నాం, పక్కలైన్ ఎత్తుక్కున్నాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు జేసీబీలు ఎవరి దగ్గర ఉన్నాయి, పక్కలైన్ ఎవరి దగ్గర ఉన్నాయి తెలవనని. అలా కాకుండా జేసీబీలు, పక్కలైన్లు, ట్రాక్టర్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఆర్టీఓ ఆఫీసర్ ద్వారా కలెక్టర్ గారు కలెక్ట్ చేసి రెడీగా పెట్టున్నారు. మనం ఫర్ ఎవ్రీ 1 hourకి యాక్చువల్గా అసెస్ చేస్తున్నాం. 1 hour చూసుకుంటా దాని యొక్క తీవ్రతను బట్టి అవసరమైతే దాన్ని తెచ్చి కూడా ఆ ప్లేస్లో పెట్టేసేసి అడ్వాన్స్గా జాగ్రత్త ఉంటాం. అదే రెయిన్ఫాల్ చెప్పినది. మనకు రెయిన్ఫాల్ కొన్ని ఏరియాలో
6 to 10, కొన్ని ఏరియాలో 10 to 20, 10 to 20. అది క్రాస్ అయ్యేదాన్ని బట్టి స్పాట్ని బట్టి మనకు అది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. స్కార్పియో వాహనం నడిపిన 10th క్లాస్ విద్యార్థులు 2-వీలర్పై వస్తున్న దంపతులను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. స్కార్పియో వాహనం నడిపిన 10th క్లాస్ విద్యార్థులు 2-వీలర్పై వస్తున్న దంపతులను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. స్కార్పియో వాహనం నడిపిన భాష్యం స్కూల్ కు చెందిన 10th క్లాస్ విద్యార్థులు 2-వీలర్పై వస్తున్న దంపతులను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అటు ఈ ప్రమాదంలో మరో 4గురికి కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. స్కార్పియో వాహనం నడిపిన భాష్యం స్కూల్ కు చెందిన 10th క్లాస్ విద్యార్థులు 2-వీలర్పై వస్తున్న దంపతులను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అటు ఈ ప్రమాదంలో మరో 4గురికి కూడా గాయాలయ్యాయి.
సంవత్సరాలు ఉంటుంది. ఎట్లా సంవత్సరాలకి ఎలా ఉంది? ఎట్లా సంవత్సరాలు ఉంటుంది. ఎట్లా సంవత్సరాలకి ఎలా ఉంది? ఎట్లా సంవత్సరాలు ఈ యాక్సిడెంట్ జరిగిన చోట ఉన్న ప్రత్యక్ష సాక్షి సురేష్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ యాక్సిడెంట్ జరిగిన మీరు అక్కడ ఉన్నారా? స్కార్పియో ఏంటి, ఎంత స్పీడ్ తో వస్తుంది, ఎలా జరిగింది యాక్సిడెంట్? సో స్కార్పియో రాంగ్ డైరెక్షన్ లో వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ యాక్టివా మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏరియాలో హౌస్ కొనుక్కుందామని చెప్పి తిరుగుతున్నారు అనమాట. ఇళ్ళకి అద్దెకి కానీ హౌస్ ఏమన్నా ఉంటాయి కొనుక్కోవడానికి వస్తున్నప్పుడు ఈ స్కార్పియోలో ఎదురుగుంటా వచ్చి ఈ యాక్టివాని గుద్దేశారండి. గుద్దేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. బేసిక్ గా చాలా దూరం నుంచి యాక్టివా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ స్కార్పియో. సురేష్, ఆ స్కార్పియో డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరు? మీరు చూసారా? వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. వాళ్ళు చూసారా? వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం? స్కార్పియో డ్రైవ్ చేసే వాళ్ళు పిల్లలు అండి. వాళ్ళు ఏంటంటే భాష్యం స్కూల్లో 10వ తరగతి చదువుకునే పిల్లలు. నిజాంపేట భాష్యం స్కూల్. అక్కడ గాయపడ్డ వారి పరిస్థితి, యాక్సిడెంట్ గురైన పరిస్థితి ఎలా ఉందంటారు? వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వైఫ్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందండి. ఓమ్ని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆవిడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. అతనికేమో హ్యాండ్ అండ్ లెగ్ సివియర్ ఫ్రాక్చర్ అయింది. సురేష్, రాంగ్ డైరెక్షన్ లో వస్తుందని చెప్పారు. పోలీసులు వచ్చారా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు పోలీసు కూడా వచ్చారండి. పోలీసులు ఏంటంటే మధ్యలో ఏంటంటే సో వేరే విధంగా మాట్లాడేసరికి జనాలందరూ ఇక్కడ కాలనీ ఉన్న మొత్తం జనాలంతా గ్యాదర్ అయ్యి పోలీసులతో కూడా మొత్తం సిఐని మొత్తం అందరూ వచ్చారు. సో దాన్ని రిజాల్వ్ చేసి అప్పుడు వాళ్ళందరినీ వాళ్ళు ఏంటంటే వేరే అతను కాలనీ చెప్పడం ఏంటంటే సో పక్క తప్పించడం ట్రై చేశారని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఇమీడియట్ గా సిఐ వచ్చి ఆ ఇష్యూ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి వెళ్ళారండి సిఐ. థ్యాంక్ యూ సురేష్. ఇక ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, ఈ స్కార్పియో డ్రైవ్ చేసే వాళ్ళు పిల్లలు, 10th క్లాస్ చదివే పిల్లలు అని చెప్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఇప్పుడే మనతో మాట్లాడటం జరిగింది. ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళని మీరు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు? లేదు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ చాలా మంది కూడేసరికి వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయినారని చెప్తున్నారు. వాళ్ళకి వెహికల్ మా కస్టడీలో ఉంది. అతను 10th క్లాస్ స్టూడెంట్ భాషా స్కూల్లో చదువుతుంటే తెలిసింది. అతని పేరు నిఖిల్ అని తెలిసింది. అతనికి అదుపులోకి తీసుకోలేదు. అక్కడ ఈ దంపతులతో పాటు ఇంకా మరికొంతమంది గాయపడ్డట్టు తెలిసింది. ఎంతమంది ఉన్నారండి? గాయపడింది ఇద్దరు మాత్రమే. వాళ్ళు ప్రయాణిస్తున్న యాక్టివా వెహికల్, ఆ వెహికల్ కి స్కార్పియో ఆపోజిట్ డైరెక్షన్ లో రాంగ్ సైడ్ లో వచ్చి గుద్దడం జరిగింది. దీనివల్ల ఇద్దరు భార్యాభర్త ఇద్దరు గాయపడినారు. భర్తకి కాలుకి చేతికి ఫ్రాక్చర్ ఇంజరీస్ జరిగినాయి. భార్యకి హెడ్ ఇంజరీ జరిగింది. వాళ్ళిద్దరు ఓమ్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎలా ఉందండి వాళ్ళ పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు? కంట్రోల్లోనే ఉందా? దాన్ని తెలుసుకున్నారు? ఆ విషయాలను తెలుసుకున్నారు? భార్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది. హెడ్ ఇంజరీ అయింది. దానికి ఎంఆర్ఐ తీస్తున్నారు. భర్త బాగానే ఉన్నారు. అంటే ఫ్రాక్చర్ ఇంజరీస్ జరిగినాయి. అతను మాట్లాడగలుగుతున్నాడు. స్కార్పియో రిజిస్ట్రేషన్ బట్టి ఓనర్ ఎవరు, వెహికల్ ఎవరికి సంబంధించింది, ఆ పిల్లలు ఎవరనేది ఏమైనా విషయాలు తెలిసాయండి? స్కార్పియో అది కృష్ణ పుష్కర్ అనే వ్యక్తి పేరు మీద ప్రస్తుతం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే అతని నుంచి మరొక వ్యక్తి కొన్నట్టుగా చెప్తున్నారు. రామ్ శేఖర్ అనే వ్యక్తి, ఎవరైతే ఈ కారు నడిపిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ దీన్ని కొన్నాడు. అతని పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. అది అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు.
ఎలా ఉంది ఎట్లా ఉంది సార్ అలా వెహికల్ని కదిలించి కేసు తప్పించడానికి ట్రై చేశాడు.